మరలా చెప్పుదును, ఆనందించండి అంటున్నాడు. మరి ఈ యొక్క ఆనందము అనేది మనం ఎల్లప్పుడూ ఆనందించగలమా, ఎల్లప్పుడూ సంతోషించగలమా అంటే మనం అన్ని సమయాల్లో సంతోషించలేము, అన్ని సమయాలు కూడా సంతోషింపతగినటువంటివి కాదు. మరి ఈ లోక యాత్రలో మనం కొనసాగుతున్నప్పుడు ఒకసారి ఏడుపు, ఒకసారి నవ్వు మన జీవితాల్లో ఉంటూ ఉంటాయి. మరి కష్ట సుఖాలని వెన్నంటుతూనే ఉంటూ ఉంటాయి. అయితే మరి ప్రభువు మాత్రము తన యొక్క వాక్యం ద్వారా, తన భక్తుని ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నారంటే, మరి ఎల్లప్పుడూ మీరు ఆనందించే జీవితాన్ని మీకు ఇస్తాను, ఆనందించండి అంటూ పదే పదే ఆయన తెలియచేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు.